వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే ఘన ప్రారంభం. ఇంటి పేరు చెప్తే చిచి అంటదంటే శీతల వాళ్ళు బంగారు రాజు గారు సోదరులు. షో బయట వాళ్ళతో ఆడితే డబ్బులు పక్కనే అలలో అలా ఆడేసుకుంటారండి. వాళ్ళిద్దరికి వీళ్ళిద్దరండి. ఈ ఇంటికో ఇల్లరకం వాళ్ళు ఉన్నాడండి. పాలకొల్లు కనబడితే చాలు ఒళ్ళు మర్చిపోయి సొలి చెప్తాడండి. ఈయనకో పాపండి. ముకుంద ముకుంద కృష్ణ మీరు హతి బేర సాతి ఈక లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాడు, ప్రేమ లేకపోతే చచ్చిపోతాడు. ప్రేమ కుమారి, ప్రేమ కోసం పుట్టాను, ప్రేమికుడు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఆల్ ది బెస్ట్. మీరు కొంచెం తప్పుకుంటారా, గుమ్మం కనపడతలేదు. రండి బాబులు, ఇదేనండి బంగారు రాజు గారి ఇల్లు. బిగ్ హౌస్. అబ్బాయి రాజు గారు వస్తున్నారు. ఆడేవాడు ఈ అబ్బాయి రాజుతో ఆటంటే పులితో వేట. ఈడోడు సార్ పందికి పంచకట్టినట్టున్నాడు. బంగారు రాజు గారి ఏకైక పుత్రుడండి బాబీడు. అమ్మాయి తర్వాత అదృష్ట జాతకుడు పుడతాడు అనుకుంటే ఆంబోతులంటే ఈడు పుట్టాడండి. ఈడంటే అందరికీ భయం అండి. మా ఇంటి అమ్మాయికే కన్ను కొడతావరా? రాజుగారు తప్పైపోయింది రాజుగారు. ఈడు కన్ను కాల్చేయండి రా. ఏమైంది రాజుగారు? ఈ పిన్ను మీ పాదాలు కూర్చుపోతేను. ఇదిగో తీసుకో, వంట చేసుకో. ప్రసాదం. ఎవర్రా వీళ్ళు? నూతులో మట్టి తీయడానికి వచ్చారా? మీ నాన్నగారు ఫ్రెండ్ కొడుకండి, పెళ్లికి వచ్చారండి. నీ పేరేంటి? ఈకల లవ్ కుమార్. లవ్ వద్దు, కుమారుని పెట్టుకో సరేనా? ఇంతకేం చేస్తుంటావు? సోప్స్ అమ్ముతానండి. ఎరా సోపుల మీద తీసి చూపించావు, చూపిస్తావా? అబ్బే లేదు సార్. ఏది? రెండు ఉన్నాయి సార్. నాకు డౌటే. అవును, నువ్వెవరు? కత్తిసీనండి. ఆహా, ఎరా నేను సపరేట్ కడగలా? సార్ నా పేరు దూరదర్శన్ అండి. వీళ్ళ ఫోటోస్ ఇచ్చాయి సార్. ఇన్నర్ హౌస్ విత్ ఏసీ ఉంటే బాగుంటుంది సార్. ఒరే ఎంత ధైర్యం రా నీకు! ఈ పవర్ కి ఆడిస్తావరా? ఈ చెట్టెక్కించి కొబ్బరి బండ తిప్పించండి రా. బాగుండాలి మాకు పంపించండి సార్. ఈ నోట్లో ఫిల్టర్ పోసి టాయిలెట్లు కడిగించండి రా. సార్ 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 నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్. ఆ, నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్. అవుటోసా? గుర్తు పెట్టుకో, ఈ అబ్బాయి రాజుతో ఆట, పులితో వేట. ఎవరా భోజనం వండుతుంది? ఒక్క అమ్మాయి కనబట్లేదు ఎట్లా? ఏమా ప్రయాణం అది బాగా జరిగిందా? బాగా జరిగిందండి. ఏంటి నా పెళ్లికి ఇంత లేటుగా వచ్చేది? ఇదిగో ఈ సరస్వతి దేవి ఎగ్జామ్ ఉంది రానంటే బతిమాల తీసుకొచ్చేసరికి ఈ టైం అయింది. ఏంటి నాకన్నా నీకు ఎగ్జామ్ ఎక్కువ? నేను అదే చెప్పానే, లైఫ్ లో ఎగ్జామ్స్ ఎన్నిసార్లు అన్నా రాయొచ్చు, కానీ పెళ్లి మాత్రం ఒకేసారి జరుగుతుంది అని. అబ్బా వచ్చాను కదా, వదిలేయండి. వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండమ్మా, భోజనాలు చెదురు గాని రండి. దూరదర్శన్ అమ్మాయి ఎంత బాగుంది. బాగుండవేట్రా, సూపర్ రా. జాగ్రత్త ప్లాన్ చేసి పడగొట్టాలి రామాయణి. ఎలా పడగొడతావరా? నీ కోఆపరేషన్ తోనేరా. ఎత్తవా, నేను లేకుండా ఏ పని కాదే. భగవంతుడా, ఈ నిద్ర శాశ్వత నిద్ర కాకుండా చూడాయన. ఎన్ని గుండెలరా నీకు? ఎవడా
రాత్రిపూట ఎంత చెడగొడతారా సార్ వీడు ఏమన్నాడు తెలుసా సార్? ఏమన్నాడో చెప్తే కదా తెలిసేది. రాజుగారి ఇంట్లో పెళ్ళంటే అద్దరిపోతున్నావు కానీ బొక్కలా ఉందన్నాడు సార్. ఈడంది కూడా నిజమే కదా సార్. భీమవరంలో రాజుగారింట్లో పెళ్ళంటే ఎలా ఉండాలండి? ఉభయ గోదావరి జిల్లాలు మారిపోవాలి. మరి తిని తొంగుంటే ఎలా మారిపోతుందండి? మరి ఏం చేయమంటావు సార్? రాజుగారింట్లో పెళ్లికి పందిరి లేకపోయినా పర్వాలేదు సార్, సందడు ఉండాలండి. ఉండాలి ఉండాలి ఉండాలి. మందేకపోయినా పర్వాలేదు సార్, చిందేయాలండి. ఆటలు పాటలు రచ్చ రచ్చే ఉండాలి ఉండాలి కదా. మరి మొత్తం అందరిని పిలవండి సార్, రాజుగారింట్లో పెళ్ళాం మజాకా. ఒరే అవతార్ రాజు, మొత్తం అందరు లేపు కింద తీసుకొచ్చారా? బంగారు రాజు గారి ఇంట్లో సందడి ఎలా ఉంటుందో చూపిద్దాం రండి. చూడరా బావా, సిల్లు ఎదిరిపోయిందిరా. అన్ సీజన్ లో పడిన మామిడి పండ్ల ఎంత బాగుందిరా. అందరికి స్వాగతం సుస్వాగతం. మన బంగారాజు గారు అమ్మాయి పేరేంటమ్మా? రాజలక్ష్మి. రాజలక్ష్మి పెళ్లి సందర్భంగా ఇల్లు మొత్తం ఆటపాటలతో దద్దరిల్లిపోవాలంతే. ముందుగా పరిచయం. నా పేరు కత్తిసీను, కేర్ ఆఫ్ తిరుపతి. కత్తిలా ఉంటాను నన్ను అందరూ కత్తిసీను కత్తిసీను అని పిలుస్తూ ఉంటారు. రిస్క్ చేయడం నా హాబీ. నా పేరు దూరదర్శన్ అండి, మా నాన్న పేరు సుదర్శన్ అండి. నాకు నెలలో ఒకటే రోజు పని, ఆ రోజు మా నాన్న పెన్షన్ తీసుకురాడు. ఆ ఒక్కరోజు చాలు నెల మొత్తం ఎంజాయ్ చేయడానికి. నా పేరు లవ్ కుమార్. ప్రేమ కోసం పుట్టాను, ప్రేమ లేకపోతే చచ్చిపోతాను. సబ్బులు అమ్ముకుంటా ఉంటాడు. వాళ్ళని అడిగారా? నేనే నీ తీసుకొచ్చింది. కష్టాలు చేయకు, ఎక్కడే రుద్దుకోవచ్చు. మడిసి లోపలెట్టే. ఇప్పుడు మీరు రావాలి. హాయ్ ఎవ్రీబడి, నా పేరు సిరి. మేమందరం హైదరాబాద్ లో హాస్టల్ రూమ్మేట్స్. ఇంకా చాలు, మీరు వెళ్ళండి. నెక్స్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఐ మధు. నా పేరు రీచా. హే ఎవ్రీబడి, నా పేరు కిరణ్. ఓకే 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 ఓకే. ఇప్పుడు మీరు. హాయ్, నా పేరు మేఘన. నేను హైదరాబాద్ సిటీ కాలేజ్ లో డిగ్రీ చదివాను. అక్కడే హాస్టల్లో ఉంటున్నాను. అట్ ప్రెసెంట్ నేను సివిల్ ఎగ్జామ్స్ కి సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నా. బావా, బయోడేటా బల్లి లాగేసేవరా. ఇప్పుడు చూడరా తన్నేలా లాగేస్తాను. నీకు తెలదేమోరా, నా రాళ్ళు తెంపేస్తాను. నా పేరు ప్రేమ కుమారి. నేను ప్రేమ కోసమే పుట్టాను. నేను మీరు కంటిన్యూ చేయండి, నేను వస్తాను. ఏంట్లో ఏమైంది? నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్. ఎవరా లక్కీ గర్ల్? మేఘనా. అదే సార్, అప్పుడే ఎలా ఫిక్స్ అయిపోతారు? ఆ అమ్మాయి బ్యాక్ డ్రాప్ ఏంటో తెలియకుండా. ఆ అమ్మాయిది ఫ్రాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే పొడుచుకుపోతాను, యాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే ఎదురెళ్ళిపోతాను. తన కోసం 10 మందిని చంపడానికైనా సిద్ధం, నేను చావడానికైనా సిద్ధం. రెండో దానికే ఫిక్స్ అయిపో. ఏదో అన్నట్టున్నావు. ఏమంటాను? మీరు ఆ అమ్మాయిని అంత పక్కడబందిగా ఫిక్స్ అయ్యారు కాబట్టి రేపు మార్నింగ్ నుంచి ప్రాసెస్ మొదలు పెడతానే. గో, ఆ పనిలో ఉండు. మేఘనా. బా, ఆ లవ్ కుమార్ గారిని ఎలా మేనేజ్ చేస్తావురా? లవ్ కుమారం? ఊరే బావా, 100 కోట్ల మందుల స్టఫ్ కి భలేగా ఉంటాయి కదా. ఉంటాయిరా, కుమ్మేచ్చి. ఒరే బావా, నీ కోఆపరేషన్ కొంచెం కావాలరా ఈ సీన్ లో. ఇచ్చేస్తాను. కోఆపరేషన్ కొట్టాలా చెప్పాలండి? ఏమైంది? వాటిని తింటానంటాడండి. అరే, కోడిగా పుట్టడమే నాకు చేసిన తప్పు. అనాది కాలం నుంచి మానవ జాతిని మేల్కొల్పుతున్న మూగజీవాల్ని నువ్వు తింటానంటా. మీరన్నా చెప్పండి, మీరన్నా చెప్పండి రాక్షసుడికి. తప్పని చెప్పండి. వాటిని తినేస్తే వాటి పిల్లలు అనాథలైపోతాయి కదండి. దున్నపోతులా ఎదిగావు, సాటి జీవుల్ని చంపేస్తానంటావా? అసలు నీలాంటి యానిమల్ యాక్ట్ కింద అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. జైలా? తల్లి తప్పైపోయిందమ్మా, ఇంకోసారి అలాంటివి ఎప్పుడు చేయడు. చాలా థ్యాంక్స్ అండి, మీరు ఈరోజు నిండు ప్రాణాన్ని కాపాడారు తెలుసా. మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాంటి ప్రాణులు ఇంకా హ్యాపీగా బతికేస్తాయి. ఇట్స్ ఓకే, పదండి. అబ్బా, ఒరే నేను ఒకటి అడుగుతా, నిజం చెప్తా. మొక్కలేందే ముద్ద దిగదు కదా, మరి అలాంటిది కోడి కోసం ఎందుకు అంత క్లాస్ బీకావు? రే, పెట్టని పట్టాలంటే ముందు పుంజునేరేయాలరా. మరి ఆ పెట్టకి ఏ లవర్ పుంజుంటేనో. ఆ అమ్మాయి శూన్యంలో చూడటం లేదు, సెల్ ఫోన్ లో సొల్లెట్టం లేదు, నలుగురితో కలిసి హ్యాపీగా తిరుగుతుందంటే ఆ అమ్మాయికి ఇంకా లవర్ లేడరా. థ్యాంక్స్ ఫర్ కోఆపరేషన్.
రే బావా అడు చూడు. బాగుంది. పట్టుచీర ఇంకా బాగుంది. అమ్మ నా లవ్. ఏంట్లో ఇక్కడేం చేస్తున్నావు? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఈ 3 వర్షన్స్ లో ఏది బాగుంది? సెకండ్ వర్షన్ బాగుంది. అదే వర్షంలో వెళ్ళి నా సైడ్ నుంచి మేఘనాకి ఐ లవ్ యూ చెప్పు. అంటే అంత తొందర ఎందుకు లవ్? పువ్వులోని వాసన నాలోని ప్రేమ ఎంత దాచినా దాగం. నడవాలంటే ముందు పాకాలి కదా. నేను పరిగెడతాను. తేడాలు వస్తే చంపేస్తారండి. తెంపితే పుట్టేది పువ్వు, చంపితే పుట్టేది లవ్. ఈ పువ్వు తీసుకెళ్ళి ఆ పువ్వుకి ఇవ్వు. తప్పదా? నేను తీసుకొచ్చింది ఎందుకు? ఓకే. అమ్మాయి ఒప్పుకోకపోతే? ఒప్పుకుంటే మరో చరిత్ర, ఒప్పుకోపోతే రక్త చరిత్ర. పైన పువ్వునే చూస్తున్నాడు, కింద ఉన్న ముళ్ళని చూడట్లేదు. ఓకే. ఏంటండి చీరలా? కాదు, దుప్పట్లు. ఏమండి మీకు చిన్న మాట చెప్పాలండి. ఏంటి? ఐ లవ్ యూ. చంపేస్తా. ఏయ్, దానికి ప్రేమ అంటే ఎలర్జీ. తనకు ప్రేమ అంటే పడదనమాట. అంటే చెప్పింది ఏంటి కదండి. మరి ఈ పువ్వు కూడా ఇమ్మనండి. ఈ ప్రేమ గిమ అంటే నాకు పడవు. అయినా ఎవడో చెప్తే నువ్వు వచ్చి చెప్పేస్తావా? అంటే నేను చెప్పకపోతే చంపేస్తానండి. పువ్విచ్చి పెంటోస్కి రమ్మనండి మిమ్మల్ని. అసలు వాణ్ణి శతకోటి లింగాల్లో బోడి లింగమే వాడు. వదిలేవే. అరే అలా ఎలా వదిలేస్తారండి? ఎలా వదిలేస్తారండి? ఇప్పుడు కాన్నాడిని వదిలేస్తే ఆడు ఇంకా రెచ్చిపోతాడు. ఆడు ఫేస్ చూడండి, పుచ్చిపోయిన పుచ్చకాయలాగా. ఇలాంటి వాడిని లాగొక లింపకాయ పెట్టే ఇంకేం మజోలికి వెళ్ళు. నా కోసం ఎంత కష్టపడతారా? గ్రేట్ మ్యాన్. వెళ్ళండి. అమ్మాయి వస్తుంది, సైడ్ అయిపో. ఏంటిది? పువ్వు. దేనికి? లవ్. నీకు పెరిగింది కొవ్వు. ఇదేంట్రా షాక్ ఇచ్చింది? డోంట్ వరీ లవ్. రాపిడి లేదే రత్నం కూడా ప్రకాశించదు. ఈసారి నేను ప్లాన్ ఎత్తాను కదా, మీరు వెళ్ళండి. గో. సినిమా సార్ ఏంట్రా బాబు అలా చేసావు? ఒక దెబ్బకి 2 పిట్టలు. మేఘనాకి లవ్ మీద ఒపీనియన్ ఏంటో తెలుసుకున్నాను. ఆ లవ్ కు మరి ధూళి తీర్చాను. ఇప్పుడు ఒక ఎజెండాతో మేఘనా లవ్ లో దింపాలి. చాపు. అసలే ఇది రాజుగారి ఇల్లు. తేడాలు వస్తే దోళ తీర్చేస్తారు. నిప్పిరికి. హలో రాజుగారు, మీరు పాల్గొనండి. ఇది పాల్గొలేనా? నాది కాదండి, ఈడిది. ఈ కత్తి సీనుకి మేఘనాకి మధ్యలో ఎవడొచ్చినా పర్ర 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 కోసుకెళ్ళిపోతా. ఎలాగైనా పడగొట్టాలి అంతే. ఏమైంది? ఎంత వెతికినా దొరకలేనా? మాట అన్నావంటే చంపేస్తా. ఎందుకైనా మంచిదని జైలుకెళ్ళి ఎంక్వైరీ చేసిన. ప్రతి నెల ములాఖాత్ కూడా అన్వర్ అంటానా దుర్గాదాస్ ని కలుస్తుండంట. అన్వర్ కాడా? అవునా? వెళ్ళు. మాట వేసి మరి పట్టుకోవాడు దొరికింది చాలరా. మన మీద పడిగితే పాము కాస్త మన పాదాల దగ్గర పడి ఉంటుంది. అప్పుడు నా ఏడమ కలితో తొక్కి మరి చంపేస్తా. వెళ్ళు. ఆటలాడుతున్నాడు. దొంగే హీరో అని ఆట ఆడుతామండి. దొంగే హీరోనా? అలాగా? అవును రాజు గారు, మీరు మాతో ఆడండి. పులి లాంటి మీతో ఆడే ఆనందం మాకు ఇవ్వండి ప్లీజ్. చూడు, బేసిక్ గా ఇవ్వండి, నాకు అడవట్లేదు కానీ అడుగుతున్నావు కాబట్టి ఓకే. ఒకటి గుర్తుంచు, ఈ అబ్బాయి రాజుతో ఆట, పులితో వేట. బీ కేర్ఫుల్. కత్తి ఇంతేనా? ఎవరు కొట్టారో చెప్తే నేను విన్నారు, అంతే కదా? ఓ మై గాడ్, స్టార్ట్ చేయండి. నువ్వే కదా? కాదండి, కత్తిని చంపేశాడు. నేనేనండి. ఇప్పుడు చూడు. రెడీ. సీను, తెలుసు నువ్వేం తెలుసు, నువ్వే కదా? నేను కాదండి, మీవాడు. అవునండి, నేనే చంపేశాను.
ఇప్పుడు కొట్టండిరా పూలీలా నన్ను కొట్టండిరా. ఆగండిరా. అలాగండి వచ్చేస్తా. రాజుగారు మీరు వెళ్ళిపోతే ఎలాగండి మధ్యలో వచ్చి మీతో ఆడుకోవాలండి. మార్చిపోతుంది ఇక్కడ, అర్థం చేసుకోవట్లేదు. రాజుగారు ఏమే అమ్మాయిని త్వరగా రెడీ చేయండి, ముహూర్తం దగ్గర పడుతుంది. అమ్మాయి ఎప్పుడో రెడీ అండి. మీ చిన్న చెల్లెలు బావగారే ఇంకా రాలేదు. ఏటా మూల సంగడి ఇంకా బయలుదేరలేదా? నేను ఫోన్ చేసి కనుక్కున్నాయా. చంద్రబాబు గారు వచ్చారు. లేదోకే ఇప్పుడే అనుకున్నాం, అప్పుడే వచ్చాడనమాట. లోపలికి రానంటున్నాడు. ఏమైందిరా? ఏమైందంటారేంటండి? నిడదవోలు నారాయణరాజు గారి కుమారుడు నిడదవోలు నాగరాజుని ఈ ఇంటికి చిన్నల్లుండి నన్ను పిలవకపోయినా పర్వాలేదండి, మా నాన్నగారిని పిలిచే పద్ధతి ఇదేనా? అదేంటి బాబా అనేసావు? భార్యాభర్తను వచ్చి మొట్టమొదటి కార్డు ఇచ్చింది ఆయనకే కదా. ఆహా, మీ భార్యాభర్తలు ఇద్దరు వస్తే సరిపోతా? ఎవరు రారా? ఇంట్లో ఎవరు రారా? ఏంటి నీకేం తెలియదు? అన్నయ్య గారు లోపలికి రండి. లోపలికి రా బావా, అందరూ చూస్తున్నారు, పరువు పోద్ది. ఆ పరువు పోకూడదనే నీ చెల్లెలు ఇక్కడ దిగబెట్టేస్తున్నాను. చూడు, పెళ్ళైన వెంటనే వచ్చేయి, లేదనుకో నువ్వు ఇంకెక్కడే ఉంటావు. ఇలాంటి వాళ్ళు ఇంటికి వస్తే మర్యాద పోద్ది. కరెక్టే సార్, ఇలాంటి వాళ్ళు ఇంటికి వస్తే మర్యాద పోద్ది. ఎవరో నువ్వు? నా పేరు కత్తిసీని సార్, పెళ్లికి వచ్చానండి. నాకేమో బొక్కలున్న పెంగుడులు ఇచ్చారు సార్, అయినా నేనేం ఫీల్ అవ్వలేదండి. కానీ మిమ్మల్ని ఇలా అవమానిస్తారు చూసారా, చాలా ఫీల్ అవుతాను సార్. అది అలా గట్టెట్టాడు. ఇలాంటి వాళ్ళు ఇంటికి వస్తే ఉన్న గౌరవం, పరువు, ప్రతిష్ట పోతాయి. అవునండి, పెట్టిన ముహూర్తం వదిలేసి మీరొచ్చిందే ముహూర్తం అని ఫ్యామిలీ మొత్తం గౌరవంగా రోడ్డు మీద నిలబడి బతిమాలుతారు చూసారా. ఇలాంటి వాళ్ళ ఇంటికి వస్తే మీ పరువు పోతుందండి. చూడండి సార్, అప్పగింతల రోజు ఏడవలసిన అమ్మాయి మీరు రానన్నారని ఆయన వాళ్ళందరి ముందు కన్నీళ్ళు పెట్టుకుంటుంది. చూడండి, అది మీ ప్రతిష్టకు భంగమేనండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేమన్నా పిచ్చా? నాకు కాదు సార్, వాళ్ళకి మీరంటే పిచ్చి. వాళ్ళ పెళ్లి పిలుపు నచ్చలేదని మీరు ఇక్కడ నిలబడ్డారు, కానీ వాళ్ళు వాళ్ళ పెళ్లి పని అన్ని వదులుకొని మీకోసం ఇక్కడ పిచ్చిగా నిలబడ్డారు సార్. మర్యాదలు అన్నవి ఇచ్చిపుచ్చుకునేవి కాదు సార్, పంచుకునేవి. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే వాళ్ళు మిమ్మల్ని ఒక్కరినే మిస్ అవుతారు, కానీ మీరు వాళ్ళందరి ప్రేమను మిస్ అవుతారు సార్. అంతెందుకు సార్, వాళ్ళ మీద మీ ప్రేమ లేకపోతే మీరు ఇంత దూరం వస్తారా సార్? ప్రేమ ప్రాణం ఏది పోయినా మళ్ళీ తిరిగి రావు సార్. నాగరాజు గారు, మీ ఆధ్వర్యంలో పెళ్లి పనులు అద్దరిపోవాలంతే. కత్తే చూడు ఎలా అదరగొట్టేస్తున్నావు. చిన్నపామర్ది నువ్వు వదిలే. అదేనయ్యా, పెళ్లి పనులన్నీ నా మీద వదిలే, నేను చూసుకుంటానని. పద అన్నయ్య. చాలా థ్యాంక్స్ అన్నయ్య. అన్నయ్య, ఇన్నాళ్ళు నాకు అన్నయ్య లేడని బాధపడేదాన్ని, కానీ నిన్ను చూశాక ఆ లోటు తీరిపోయింది. చూడమ్మా, ప్రాబ్లం ఎక్కడ ఉంటుందో సొల్యూషన్ కూడా దాని పక్కనే ఉంటుంది. ఆయనకు మీ మీద ఉన్న ప్రేమను గుర్తు చేశాను అంతే. నువ్వు హ్యాపీగా నవ్వుతూ ఉండాలి, కానీ ఇలా కంటతడి పెట్టుకోకూడదమ్మా. నువ్వు హ్యాపీగా వెళ్ళు. సీను, నువ్వు నిజంగా కత్తి. హలో, చెప్పా మరిది. నీకు గుడ్ న్యూస్ బావా. చెప్పు. మేఘనా నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి నువ్వు కత్తి అంది బావా. ఓకే కత్తి, నువ్వు సూపర్. మేఘన ఎలా ఒకటి తెగొట్టేసి నేను తిరుపతి తీసుకొచ్చేస్తాను బావా. తీసుకొచ్చే మీ అక్క బంగారం అమ్మేసైనా సరే మీ పెళ్లి చేసేస్తాను. నేను కూడా కాళ్ళను చొక్కాలు వేసేసుకుంటాను. ఓకే బావా. అమ్మ కత్తి సీనుగా నువ్వు వచ్చింది ఎందుకా చెప్తా. ఈ బ్రేకింగ్ న్యూస్ ఎక్కడ ఎలా సంపియాలో అక్కడ సంపెత్తాను. అబ్బాయి రాజు గారు, రవితేజకి కాడు పంపించలేదా? భీమాలో వచ్చినప్పుడు నన్ను కలిసి వెళ్తాడు కదా, షూటింగ్ వెళ్తే దొప్పి తింటున్నా కదా, నీ కూడా తగ్గించాను కదా. అలాంటప్పుడు పెళ్లికి పిలవకపోతే ఫీల్ అవుతారు కదరా? ఫీల్ అవుతారు కదా? ఎంత ధైర్యానికి కూడా ఫ్రెండ్షిప్ చెడగొట్టడానికి.
కత్తి సీన్ గాడు వచ్చింది పెళ్లికి కాదండి. నిజంగానా? గారు మీ పాదాల మీద ఒట్టండి. ఎక్కడ్రా వాడు? థ్యాంక్ యూ. సీను ఇంకో జోక్ చెప్పవా? ఇంకో జోకా? ఒక చీమ ఒక దోమ రెండు పెళ్లి చేసుకున్నాయి. పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ నైట్ చేసుకోవాలి కదా. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ గ్రాండ్ గా మల్లెపూలు గిల్లుపూలు స్వీట్స్ ఫ్రూట్స్ తో ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తాయి. రాత్రి వెళ్ళి చూసేసరికి ఆ దోవేమో రూమ్ బయట ఇటు అటు ఓతగా తిరిగేస్తుంది సీరియస్ గా. ఫ్రెండ్ ఒకటి వచ్చి ఒరే బయట ఏం చేస్తారా, లోపలికి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదరా అని అడిగితే ఆ దోవేమో ఒరే లోపల ఆల్ అవుట్ పెట్టుకొని పడుకుంటారా. మీ అందరికి నా పర్ఫార్మెన్స్ గా నచ్చినట్లయితే కత్తి సీను అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 9845678945 కి SMS చేయండి. ఎందుకు? మా ఫోన్ నెంబర్స్ తెలుసుకోవడానికా? ఈ సెలికత్తలు చెడగొట్టడానికే పుడతాయి. పాలకొలు మా అమ్మమ్మ తెలవమంటారా? అమ్మాయిల కోసం వచ్చారా మీరు? ఈ పులితోనే ఆడతా మీ సంగతి తెలుస్తారా ఈరోజు? ఏంట్రా ఎక్కడ్రా వాడు? అయ్యో బాబా మేము అమ్మాయిల కోసం రావడం ఏంటి సార్? ఎవరు ఎందుకు వచ్చారో ఏం చేస్తున్నారో నాకు తెలుసురా. అయ్యో పదార్థం నేనే నా పులిపాలు తాగింది. మీ సంగతి తెలుస్తాను ఈరోజు చూడు. నాకు చిన్న పని ఉంది, రాత్రి కదమ్మ కార్యక్రమంలో కలుస్తున్నావే. బాయ్. కాలేజ్ లో ఏసీ నేను తీసుకొచ్చింది వాళ్ళని జోకులేసి నవ్వించడాక. నా ప్రేమ సంగతి ఏం చేసావు? అయ్యో మీ పని ఉన్నాను సార్. ఇదిగో అక్కడ మేఘన నవ్వుతాం కదా, మీరు అటు చూసి నవ్వండి. నవ్వుతే నవ్వితే లవ్ పుడుతుందండి. మీరు నవ్వండి, నేను లవ్ పుడిచేస్తాం కదా. నీ సిక్కి సిమ్మాలి యుగో ఐ స్మైల్. మీరు నవ్వుతా ఉండండి. చంపేస్తాడు లేకపోతే ఎప్పుడు? హలో సార్. సార్ నేను కత్తిన్ సార్. అదే సార్ సాహస బాలుడు అవార్డు కోసం ఒక అబ్బాయి కావాలన్నారు కదా. ఆ అబ్బాయి రాజు అని ఒక పులి దొరికాడు సార్. తన గురించి చెప్పమంటారా? తను పిల్లాడు కాదు సార్. ఇక్కడ కొట్టినట్టు కొడతాను రా నిన్ను. ఇక్కడ ఉండు బంగారం. పెళ్లికి వచ్చి అమ్మాయిని చూసి నవ్వుతావరా? నేను అమ్మాయిని చూసి నవ్వలేదు సార్, పెళ్లి చూసి వెళ్ళాలని వచ్చా సార్. చంపేస్తా. ఈ క్షణం నుంచి మన ఇంటి పనోడ్రా. పనోడ్నా? రాజుగారు మాటికి ఈక అనకండి సార్, పక్కన లేడీస్ ఉన్నారు. మరి వద్దులండి, ముందు కన్ఫర్మ్ చేసుకోండి. అది ఇదిగో ఈడు పొలి మీద తాటాడంటే చంపేది, గుమ్మం తాటావంటే పగిలిపోద్ది. అది రా. నువ్వు దొరికిపోతావు. ఎంత భయపడ్డాడు రా బావా. ఈ కత్తి సీనుగాడి పట్టుకోవడం అంత ఈజీ కాదురా. తప్పించుకోవాలని చూస్తే చచ్చిపోతావు. రే అన్వర్, నీ అన్న ఎలా ఉన్నాడరా? నీ చావెలా ఉందని అడుగు. ఎవడన్నాడ్రా ముసల్మాన్ అంటే టెర్రరిస్ట్ అని? ఇదంతా తప్పు. ముసల్మాన్ అంటే ప్రేమ, ముసల్మాన్ అంటే నమ్మకం, ముసల్మాన్ అంటే విశ్వాసం. ఈ మూడు కలిపి 14 ఏళ్ళ నుంచి చర్లపల్లి జైలు చుట్టూ ఎలా తిరుగుతున్నాడు చూడు. ఏ అన్వర్, ఎందుకురా దుర్గాదాస్ కోసం ఎంతో కష్టపడుతున్నావు? నేను చూడు ఎలా ఉన్నానో. రే శంకర్, సింహం అడవిలో ఉన్నంత వరకే అడవంతా అదుపులో ఉంటుంది. అడవి దాటి బయటికెళ్తే కుక్కలు నక్కలు తోడేళ్లు తోక ఉన్న ప్రతి జంతువు సింహాసనం ఎక్కి కూర్చుంటాయి. అదే సింహం తిరిగి అడవిలోకి వస్తే వేటాడేస్తది, వెతికి వెతికి వేటాడేస్తది. తెలుసు, బయటికి వస్తుంది నా పాలిట మృత్యు అని తెలుసు. అందుకే నా ప్రాణాలు కాపాడుకోవడానికి నిన్ను పట్టుకున్నాను. చెప్పరా అన్న బిడ్డ ఎక్కడ్రా? చెప్పన్రా. చెప్పరా అన్న బిడ్డ ఎక్కడ్రా? అన్నా
నేను ఎంత కొట్టినా కానీ ఒంట్లో నుంచి రక్తం వస్తుంది కానీ నోట్లో నుంచి మాట వస్తుంది కదా. అడిగిన వెంటనే చెప్పడానికి ఇదేమన్నా చందమామ కదేంటరా? కొన్ని విషయాలకు కర్ర కదురా బుర్ర వడలి. నిజం చెప్పు, చచ్చిపోతావురా. నీ చావు చూడకుండా నేను చావన్రా. మొబైల్ సిమ్ తీసి ఈ అడ్రస్ మీద ఉందో ఎంక్వైరీ చేయి. అక్కడ ఐడి ఉంటుంది, ఆ ఇంట్లో నా ప్రాణం ఉంటుంది. అందరికి వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. మీ అందరి కోసం ఇలా తిరిగా ఈ దండలన్నీ నేను కట్టను. అబ్బాయి రాజు గారిని పిలమంటావు పనిలో ఉన్నా అని చెప్పా కదా. పద్దాక నాకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకరా. ఏంట్రా పోలవరం ప్రసాద్? ఈ పోలవరం ప్రసాద్ ఎవరు? అమ్మాయిల బ్రోకర్. ఏంటి కలకటా బండే 2008? బాగా ఘాటీలు తిరిగి బోర్కు వచ్చిస్తుంటదరా, సుఖం లేదు. నువ్వు లైన్ లో ఉండరా. ఏంటమ్మా షిఫ్ట్ ఉంటే ట్రై చేయమని చెప్పండి. నేను ఎప్పుడు ఎక్కలేదు స్విఫ్ట్. నువ్వు ఎక్కుతావు, నేను చూస్తున్నా. ఏం దరిద్రం పట్టుకుందో అర్థం కావట్లేదురా. అంటే ప్రేమన్నాక తనులు తప్పవు లవ్. అరే సీను, 2012లో ప్రపంచం అంతం అయిపోతుందట్రా. నా మ్యాటర్ తొందర సెటిల్ చేయరా. ఆ మేఘన వస్తుంది. డోంట్ వరీ లవ్, నువ్వు అంతే నిజమే. నేను తెలిచేస్తాను కదా, చూస్తూ ఉండు. హాయ్, గుడ్ మార్నింగ్. మీకు హాఫ్ సారీ అద్దరింది. ఇదేంటి యూటర్న్ ఇచ్చింది? మేఘనా గారు, మీరందరూ గుడికి వెళ్తారంట. ఒరే బావా, నీకో గుడ్ న్యూస్. గుడ్ న్యూస్. ఏంట్రా మ్యాగ్ నొప్పేసుకుందా? లేదురా, నేను అవాయిడ్ చేసి తల నిప్పేసుకుంటుంది. అవాయిడ్ చేస్తే బాధపడాలి కానీ నువ్వేంట్రా సంతోషపడుతున్నావు? ఒరే దూర్, నేను లవ్ చేస్తున్న సంగతి నేను చెప్పకుండా తను తెలిసిపోయిందిరా. ఇప్పుడు చూడు, మేఘన మనసులోకి దూరి మేఘమదనం చేసి ఐ లవ్ యూ చెప్పిస్తా. పిచ్చి వెళ్ళరా. మేఘనా 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 మేఘనా, నిన్నట బానే మాట్లాడావు, ఇప్పుడేంటి సడన్ గా తెలియనట్టు అవాయిడ్ చేస్తున్నావు? చూడు, నీ ప్లాన్ ఏంటో నాకు తెలుసు. నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఇక నా వెంట పడకు. మేఘనా, ఒకసారి నేను చెప్పేది విను. మేఘనా మేఘనా ప్లీజ్ ఒకసారి వినవా? ఎక్కువ మాట్లాడద్దు. నాకు ఈ ప్రేమ గీమా అంటే ఇష్టం ఉండదు. నా ముందు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయొద్దు. అది వెళ్ళు. అసలు నీలాంటి వాడితో ఇంతవరకు మాట్లాడటమే నేను చేసిన తప్పు. మేఘనా, నువ్వు అంటే వద్దనా? ఇంకేం మాట్లాడద్దు. అంటే మీరు ఇప్పుడు ఏదో ఇబ్బందిలో ఉన్నట్టున్నారు. మీ ఇంటికి వచ్చి మీ అమ్మతోనో నాన్నతోనో మాట్లాడినా? సీను, నా గురించి నీకేం తెలుసు? నాకు ఆకలిస్తే అన్నం పెట్టడానికి అమ్మలేదు, ఆప్యాయంగా చూడటానికి అన్నలేదు. నేను కనాదిని. నా లక్ష్యం, నా ప్రయాణం వేరు. బాగా చదివి 10 మందికి సాయపడాలన్నదే నా ఆశయం. దయచేసి దానికి అడ్డు రావద్దు. ఈ అమ్మాయిలేంట్రా, నవ్విస్తే నవ్వుతారు, ఆడిస్తే ఆడతారు, సహాయం చేస్తే సంతోషపడతారు, ప్రేమించమంటే ప్రాబ్లమ్స్ చెప్తారేంట్రా? అరే బావా, మేఘన నీకు పడదురా, వదిలే. ఎలా వదిలేస్తానరా? ఆ అమ్మాయి కష్టాలు చెప్పింది కానీ నేనంటే ఇష్టం లేదని మాత్రం చెప్పలేదు కదరా. ఇలాంటి ప్రాబ్లమ్స్ లో నా అమ్మాయిని లవ్ చేస్తే బావ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు రా. నీ బావ కూడా మచ్చలో ఏం చేయమంటావరా? మేఘనాని ఇప్పుడు చూడాలి అనిపిస్తుందిరా. తెల్లారితే పెళ్లి, తేడాలు వస్తే నరికేస్తాను. మేఘనాని చూడాలంతే. ఎలా రా? హలో, ఆర్డర్ అయ్యే టైంలా. హలో లవ్, నేను మేఘనా. మేఘనా, నువ్వా? అవును లవ్, సారీ డిస్టర్బ్ చేశానా?